శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 55 అధ్యాయాలు పూర్తి చేసి 56వ అధ్యాయంలోని 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భవనాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వశిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అదండ్యాశ్చైవతే పుత్ర విప్రాశ్చ దతతాం వరా భూతమే తత్పరం లోకే బ్రాహ్మణో నామ పాండవా. ధర్మరాజా, విద్యావేత్తలైన విప్రులు ఎప్పుడు కూడాను దండింప తగని వారయ్యా. బ్రాహ్మణుడంటే లోకంలో ఉత్తమమైన ప్రాణి. మనునా చైవ రాజేంద్ర గీతాశ్లోక మహాత్మన ధర్మేషు స్వేషు కౌరవ్య హృది తౌ కర్తుమర్హసి. మహాత్ముడైన మనువు 2 శ్లోకాలు చెప్పాడు. ఎప్పుడు వాటిని మనసులో పెట్టుకోయా. అధ్యోగ్నిర్బ్రహ్మ బ్రహ్మతః క్షత్రం అశ్మనో లోహముద్ధితం తేషాం సర్వత్ర గంతేజ శ్వాసు యోనిషు శామ్యతి. నీళ్ల నుండి అగ్ని పుట్టింది, బ్రాహ్మణుల నుండి క్షత్రియ జాతి పుట్టింది, రాతి నుండి లోహం పుట్టింది. అన్నిటా ప్రసరించే వాటి తేజస్సు తమ తమ జన్మస్థానాల్లో మాత్రం అణిగిపోతుంది సుమా. అయోహంతి యదా స్నానం అగ్నినా హరిహన్యతే బ్రహ్మచ క్షత్రియో ద్వేష్టి తదా సీదంతి తే త్రయః. ఎప్పుడు ఇనుము రాతిని నశింపచేస్తుందో, ఎప్పుడు అగ్ని నీటిని నశింపచేస్తుందో, ఎప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణులు ద్వేషిస్తాడో అప్పుడే ఆ 3 అంటే ఇనుము, అగ్ని, క్షత్రియుడు నశిస్తాయి. ఇవి సాక్షాత్తు మనువు చెప్పిన శ్లోకాలు. వీటినెప్పుడు కూడా మనసులో స్మరించుకుంటూ ఉండు. ఏవం కృత్వా మహారాజా నమస్యాయవతే ద్విజా భౌమం బ్రహ్మ ద్విజశ్రేష్ఠ ధరయంతి సమర్చిత అంచేత. మహారాజా, ఓ ధర్మరాజా, బ్రాహ్మణులు నీకు నమస్కరింప తగినవారయ్యా. తగనివారు అంటే నువ్వు నమస్కరించకూడదు వాళ్ళకి, వాళ్ళు నీకు నమస్కరించకూడదు, నువ్వే నమస్కరించాలి వాళ్ళకి. బ్రాహ్మణులు, సమర్చితులైన బ్రాహ్మణులు భూమి మీద బ్రహ్మాన్ని ధరింపజేస్తున్నారు. ఏవం చైవ నరవ్యాఘ్ర లోకత్రయన్ విఘాతక నిగ్రాహ్య ఏవ సతతం బాహుభ్యాం ఏ సూర్యదృశ. నరోత్తమ, ముల్లోకాల్ని నాశనం చేసేవారిని, ఇంకా అటువంటి పనులు చేసేవారిని నీ భుజబలంతో అణిచివేయాలి. శ్లోకౌచౌశన సా గీతా పురాతాత మహర్షిన తౌ నిబోధ మహారాజా త్వమేకాగ్రమనా నృప. పూర్వం శుక్రాచార్యుడు 2 శ్లోకాలు చెప్పాడు. వాటిని కూడా ఏకాగ్రతతో తెలుసుకోను. ముందు మను ధర్మశాస్త్రం రచించిన మనువు ఆయన చెప్పినవి చెప్పాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు చెప్పిన 2 శ్లోకాలు చెప్తున్నాడు భీష్ముడు ధర్మరాజుకి. ఉద్యమ్య శస్త్ర మాయాంతం అపి వేదాంత గండ్రణే నిగృహ్ణీయా స్వధర్మేన ధర్మాపేక్షీ నరాధిప.
ఆయుధం ఎత్తి పట్టుకుని వచ్చేవాడు. వాడు ఎటువంటి వేదాంతవేత్త అయినా సరే రాజు వాణ్ణి స్వధర్మంతో నిగ్రహించాలి. వివస్యమానం ధర్మం హీయోభిరక్షేత్ సధర్మవిత్ నతేన ధర్మ సస్యాత్ మన్యుస్తన్ మన్యుమృచ్చతి. నశించిపోతున్న ధర్మాన్ని రక్షించిన వాడే ధర్మవేత్త. అలా రక్షించడంలో హింస చేసినా కూడా ధర్మహాని జరగదు నాయన. ఆ క్రోధాన్నే పొందుతుంది. ఏవంచైవ నరశ్రేష్ఠ రక్షా ఏవ ద్విజాతయః పాపరాధానపి హితాన్ విషయాంతే సముచ్యజేత్. అలా అయినా సరే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా రక్షింపదగిన వారే. వారు దోషులైతే శిక్ష వేయకూడదు, దేశ బహిష్కరణ చేయాలి. అభిశస్తమపి హ్యేషాం కృపాయత విశాంపతే బ్రహ్మజ్ఞే గురుతల్పే చ భ్రూణహత్యే తథైవ చ రాజద్విష్టే చ విప్రస్య విషయాంతే విసర్జనం విధీయతే న శారీరం దండమేషాం కదాచన. వారి యందు దోషం నిరూపింపబడినా కూడా వారి పట్ల దయ చూపాలి. వారు బ్రహ్మహత్య చేసిన, గురుభార్యను పొందిన, భ్రూణహత్య చేసిన, రాజద్రోహం చేసిన అతనికి శిక్ష వేయకూడదు, కేవలం దేశ బహిష్కారం మాత్రమే జరపాలి. దయదాశ్చ నరాస్తే స్యు భక్తిమంతో ద్విజేషు ఏ నకోశః పరమోంజోస్తి రాజ్యాం పురుష సంచయాత్. బ్రహ్మవేత్తల యందు భక్తి గల మానవులు రాజులకు ప్రియులు. అటు వారిని సంపోదించుకోవడాన్ని మించిన కోశాగారం రాజులకు మరొకటి లేదు సుమా. దుర్గేషు చ మహారాజా షట్సు ఏ శాస్త్ర నిశ్చిత సర్వదుర్గేషు మన్యంతే నరదుర్గం సుదుస్తరం. శాస్త్రంలో చెప్పబడిన 6 దుర్గాల్లో నరదుర్గం దాట శక్యం కానిదని అందరూ భావిస్తారు. తస్మాన్నిత్యం దయాకార్యే చాతుర్వర్ణ్యే విపశ్చిత ధర్మాత్మా సత్యవాక్చైవ రాజా రంజయతి ప్రజాంత్యత. వివేకం గల రాజు చతుర్వర్ణాల వారిని కూడా దయతో చూడాలి. ధర్మాత్ములై సత్యం పలికే రాజు ప్రజలను రంజింపచేస్తాడు. నక్షాంతేన తే నిత్యం భావ్యం పుత్ర సమంతత అధర్మో హి మృదు రాజా క్షమావానివ కుంజర. అలాని అన్ని వేళ్ల అన్ని చోట్ల సహనం పాటింపకూడదు. అన్నిటినీ సహిస్తూ ఏనుగులాగా మృదువుగా ఉండే రాజు ధర్మ విరోధి అవుతాడు సుమా. బార్కస్పత్యే చ శాస్త్రే చ శ్లోకో విగతితః పురా నిగతితః పురా అస్మిన్నర్థే మహారాజా తన్మే నిగతతః శృణు. ఈ విషయంలో బృహస్పతి చెప్పిన శ్లోకం చెప్తాను విను. శమమానం నృపం నృత్యం నీచః పరిభవేజ్జన హస్తియంతా గజస్సేవ శిర ఏవారుక్షతి. నిత్యము క్షమించిపోతూ ఉండే, అందరినీ క్షమిస్తూ ఉండే రాజుని నీచుడు అవమానిస్తాడు. ఏనుగు ఎప్పుడు సహిస్తుంటే మావటీయుడు శిరసు మీదకి ఎక్కుతాడు. తస్మాన్నైవ మృదుర్నిత్యం తీక్ష్ణో నైవ భవే నృప వా సంతార్క ఇవ శ్రీమాన్ నసీతో నచ ధర్మదః అంచత. రాజు నిత్యము మృదువుగా ఉండకూడదు, తీవ్రంగానూ ఉండకూడదు. వసంత ఋతువులో సూర్యుళ్లాగా చల్లగాను కాకుండా వేడిగాను కాకుండా ఉండాలి. అప్పుడు ఆ రాజు సంపన్నుడవుతాడు. ప్రత్యక్షేన అనుమానేన తదోపమ్యాగమైరపి పరీక్షాస్తే మహారాజా స్వే పరే చైవ నిత్యస. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆగమం అనే వాటి చేత తన విషయంలోనూ పరుల విషయంలోనూ నిత్యం పరీక్షిస్తూ ఉండాలి. రేపు మనం 42వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.